ఒక మంచి అంశాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం బైబిల్లో నుండి. దేవుడు మెచ్చే ప్రార్థనలు అన్నది ఈరోజు మనం బైబిల్ నుంచి నేర్చుకునబోయే అంశము. దేవుడు మెచ్చే ప్రార్థనలు. దేవుని పిల్లలరా, సహజంగా బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు బైబిల్ ద్వారా దేవుడు బైబిల్లో రాయించినవన్నీ నేర్చుకోవాలి. బైబిల్లో దేవుడు రాయించినవి నేర్చుకుని వాటి చొప్పున ప్రతిదీ జరిగించాలి. అది ప్రార్థన కానివ్వండి, పరిచర్య కానివ్వండి. మీరు మీ జీవితంలో దేవుని పేరట జరిగిస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా బైబిలు పర్మిషన్ అనేది ఉండాలి. అనగా బైబిలులో దేవుడు చెప్పింది క్రైస్తవుడు చేయాలి. అది ప్రార్థన కూడా. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్న ఒక పొరపాటు ఏంటంటే, ఎవరు మనసులో పుట్టింది వాళ్ళు మానవ జ్ఞానాన్ని దేవుని పేరిట క్రైస్తవ సమాజానికి నేర్పించటం వలన దేవుడు కోరుకున్న జ్ఞానం లేదా దేవుడు కోరుకున్న వాస్తవాలు, నా పిల్లలు ఎలా ఉండాలి అన్న దేవుని ఆశను దెబ్బతీశారండి చాలామంది. మరి ముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకుంటున్న ప్రార్థన విషయంలో మరీ దెబ్బతీశారు. అంటే ప్రార్థన ఎలా చేయాలో విశ్వాసులకు నేర్పించలేదు. అలాగని విశ్వాసులు కూడా మేము ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని ఏ బోధకుడిని అడగలేదు. పోనీ బైబిల్లోకి వెళ్ళి దేవుడు ఏమైనా ప్రార్థన ఎలా చేయాలని రాయించాడా అని దేవుడిని అడగలేదు. ఎవరికి నచ్చినట్టుగా వారు ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు క్రైస్తవులు దేవుని పేరట ప్రవర్తిస్తున్నారండి. చాలా తప్పు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. నాకు తెలిసి అది కాకినాడ ప్రాంతం అనుకుంటాను. ఒక యూత్ మీటింగ్ అండి, యూత్ సెమినార్, క్రైస్తవుల యూత్ సెమినార్. చెప్పాను మీకు ఒకసారి. అందులో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చారు. మిమిక్రీ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి చిరంజీవి వాక్యం చెప్తే ఎలా ఉంటుందని చిరంజీవి వాయిస్లో యేసుప్రభు మాటలు చెప్పిస్తున్నారు. ఎలా ఉంటుంది కిందన్న యూత్కి? నాగార్జున వాయిస్లో దేవుడి మాటలు చెప్పిస్తున్నారు. సినిమా ప్రపంచమే, సినిమా వాళ్ళే ఏమంటే ఈరోజు సమాజాన్ని నాశనం చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ సగం సమాజం నాశనం అవడానికి కారకులు ఎవరు చెప్పండి? సినిమా వాళ్ళు. వాళ్ళు చూపిస్తున్న అశ్లీల నృత్యాలు, అశ్లీల మాటలు, ప్రతి మాట ఈరోజు బూతు కదండి సినిమా అంతా. ఆ బూతు సినిమాలలో నటించే వాళ్ళని పట్టుకొచ్చి పరిశుద్ధమైన దేవుడి సన్నిధిలో నిలువబెట్టి వాళ్ళ వాయిస్తో దేవుడి మాటలు చెప్పిస్తున్నారు. అంటే యువత ఎలాగో సినిమాలు చూస్తుంది కనుక, యువత ఎలాగో సినిమాలకు అలవాటు పడ్డారు కనుక సినిమా వాళ్ళ వాయిస్లోనే దేవుడు వాక్యం చెప్తాం. అంటే సినిమాలో పడిపోయిన వాడిని బయటికి లాక్కొస్తావా? సినిమాలలో పడిపోయిన వాడిని బయటకు తీసుకొచ్చి పరిశుద్ధమైన స్థలంలో నిలవబెట్టవలసిన వీళ్ళు ఏమిటి ఈ పరిశుద్ధమైన దేవుడి సంఘాన్ని కూడా సినిమాలలో కలిపారు. తిరిగి మళ్ళీ పట్టుకెళ్ళి మీరు లోకానికి వేరవ్వండి అని దేవుడు చెప్తాడు బైబిల్లో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము వేరవ్వలేము, మేము దాంతో కలిసిపోతామని సంఘాన్ని పట్టుకెళ్ళి దాంట్లో కలిపేస్తున్నారు. అక్రమం అండి. అంటే వీళ్ళు జరిగిస్తున్న ప్రతిదీ కూడా దేవుడు ఒప్పుకుంటాడా, బైబిల్ ప్రకారం కరెక్టా అన్న బైబిల్ భయాన్ని వదిలేశారండి. జాగ్రత్తగా వినండి. సంఘానికి ఒక ప్రభు, ఆయన రాజు, అధికారి. సంఘానికి ఒక రాజ్యాంగం, అది బైబిలు. ఆ బైబిల్లో ఉన్న రాజ్యాంగం ప్రకారం రాజ్యంలో ఉన్న వారసులందరూ ప్రవర్తించాలి బైబిల్ ప్రకారం. కానీ ఎక్కడండి ఆ భయాలు ఎప్పుడూ వదిలేశారు. నేను చేస్తున్నది బైబిల్ ప్రకారం రైటా తప్ప అన్న నిజాన్ని విడిచిపెట్టారు. ఈ ప్రార్థన విషయంలో మరీ దారుణంగా మారిపోయిందండి. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేస్తే దేవుడు ఆలకిస్తాడో, ఒకవేళ నేనేమైనా తెలుసో తెలియకో తప్పుడు ప్రార్థనలు చేస్తే దేవుడికి నచ్చదా, ఇలాంటి ఆలోచనలన్నీ విడిచిపెట్టారు. ఏమంటే తొలుత యేసుప్రభు దగ్గర శిష్యులు ఉన్నారు, మీకు తెలియదు కాదు. అప్పుడప్పుడే యేసుప్రభు వెనకాల వచ్చారు. వాళ్ళు అప్పటికే ధర్మశాస్త్రం నేర్చుకున్న వాళ్ళు, ధర్మశాస్త్రంలో దిట్టలయ్యుండి కూడా యేసుప్రభు వాక్యం నేర్పుతున్న కాలంలో వాళ్ళు ఏమని అడిగారు తెలుసండి?
ఒకసారి మత్తయి సువార్త, యేసు ప్రభుని శిష్యులు ఏమని అడుగుతున్నారు బైబిల్లో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఏమండి 7వ వచనం చూద్దాము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఏమంటే ఈ సందర్భం మీకు తెలుసు కదా, శిష్యులు మాకు ప్రార్థన నేర్పించండి అని యేసుక్రీస్తుల వారిని అడుగుతున్న సందర్భం ఇది. యేసుక్రీస్తుల వారిని అడుగుతున్నప్పుడు ఆయన ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఇదిగో మీరు ఇలా ప్రార్థన చేయాలి అని. ఈ సందర్భానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, యేసు ప్రభు నేర్పితే కానీ ప్రార్థన ఎలా చేయాలో శిష్యులకి తెలీదా? తెలీదు. అన్నీ యేసు ప్రభు చెప్పినట్టే చెయ్యాలి. అదే వాళ్ళ ఇంటెన్షన్ అండి. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆయన ఎలా చేయమంటే అలా మేము ప్రార్థన చేయాలి. ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి. దట్స్ ఇట్. క్రైస్తవ్యం యేసు ప్రభు ఏది చెప్తే అది చెయ్యాలి. ఈరోజు ఆ భయం ఎక్కడుంది చెప్పండి? ఆ వాక్యపు భయం ఎవరిలో ఉంది? నేను చేస్తున్న ఈ కార్యక్రమానికి బైబిల్ పర్మిషన్ ఉందా లేదా అని ఎంతమంది అండి ఎదురు చూస్తారు? ప్రార్థన దేవుడు చెప్పినట్టుగా, యేసుక్రీస్తుల వారు నేర్పించినట్టుగా ప్రార్థన చేయాలి. ఇక్కడ విషయం చెప్తాను నేను, బాగా వినండి. ఇది పాపం అంటే అర్థం ఏంటి చెప్పండి? పాపానికి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? ఆజ్ఞ అతిక్రమం పాపం. అంటే దేవుడు ఒకటి చేయమని నువ్వు ఇంకోలా చేసావు అనుకోండి, అది ఆజ్ఞ అతిక్రమమే. ఓకే, ఇందులోకి ప్రార్థన వస్తుందా రాదా? బాగా ఆలోచించుకోండి. దేవుడు నిన్ను ఇలా ప్రార్థన చేయమన్నాడు, నువ్వు ఇంకోటి ప్రార్థన చేస్తున్నావు, అది పాపం అవుతుందా? ఇప్పుడు డైరెక్ట్గా వచనం చూపించమంటారు బైబిల్లో. కీర్తనల గ్రంథం 109వ కీర్తన చూడండి, బైబిల్లో 7వ వచనం. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 7వ వచనం మీరు చూడండి. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు, ఎక్కడ విమర్శ అనగానే తీర్పులోకి వచ్చేసాడు. బ్రతుకాలం అంతా ఎవడేం అడగడండి? నువ్వు ఏ ప్రార్థన చేసినా ఎవరు అడగరు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అని ఎవరు అడగరు. నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని ఎవరు అడగరు. ఏమంటే నేను కానీ మీరు కానీ అందరూ దొరికిపోయే రోజు అండి విమర్శ దినం అండి, తీర్పు దినం. యేసు ప్రభు ముందు, ఆయన సింహాసనం ముందు, 2వ రాకడలో తీర్పు దినాన్న ఆయన సింహాసనం ముందు భూమి మీద బ్రతికి చచ్చిపోయిన మృతులందరూ కూడా చేతులు కట్టుకుని జడ్జి గారి ముందు నిలబడినట్టు నిలబడాలి. అది విమర్శ దినం అంటే. అప్పటి వరకు నువ్వు ఎలాంటి పనులు చేసినా దేవుడు నేను ఏం అడగడు, ఎందుకంటే స్వాతంత్రం ఇచ్చి వదిలేశాడు. నీతిగా బ్రతుకుతావా? ఏమండి, అనీతిమంతుడిగా బ్రతుకుతావా? పరిశుద్ధుడిగా బ్రతుకుతావా? పాపిగా బ్రతుకుతావా? అపరాధిగా బ్రతుకుతావా? నిరపరాధిగా బ్రతుకుతావా? పరిశుద్ధుడిగా బ్రతుకుతావా? పాపిగా బ్రతుకుతావా? సర్వం నీ ఇష్టం. నేను మాత్రం నీకు చెప్పవలసింది చెప్తున్నాను. నువ్వు ఖచ్చితంగా మరణ దినాన్న, నీ మరణం అయిపోయిన తర్వాత 2వ రాకడలో విమర్శలో ఒక దినాన నువ్వు దేవుడి ఎదుట నిలబడాలి. అప్పుడు నువ్వు బ్రతికిన బ్రతుకు కాలానికి నువ్వు లెక్కలు చెప్పాలి. అది అక్కడ రాయబడుతున్న మాట. విమర్శ దినమున అంటే అర్థం అదనమాట. అంటే ఈ ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థనలు చేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను పాడు చేసి చచ్చిపోయాడు. విమర్శ దినం వచ్చింది. అప్పుడు ఏమంటున్నాడు చూడండి దేవుడు అక్కడ, విమర్శ దినమున వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు వచ్చేసిందట. వాని ప్రార్థన ఏమైపోయిందట? ఇదేంటిది? ప్రార్థన పాపం అవుతుందా? ప్రార్థన పాపం అవుతుందా? ఇంతకాలం మనకు ఒకటి తెలుసు. ఏం తెలుసు? ప్రార్థన చేసుకున్నాడు పాపం అనుకున్నాం మనం. ఎలా ప్రార్థన చేయమన్నాడో తెలుసుకోకుండా ప్రార్థన చేసేవాడు కూడా ఏమవుతున్నాడు ఇప్పుడు? ఇద్దరు ఒకటే కేటగిరీయా? ఇటు ప్రార్థన చేయనివాడు పాపే, ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకోకుండా చేయనివాడు కూడా పాపే. వాని ప్రార్థన ఏమవుతుందట? పాపం అవుతుందట. అంటే ప్రార్థన కూడా నేర్చుకుని చేయాలా? అవునండి, బైబిల్లో నేర్చుకోవాలండి. ప్రార్థన ఎలా చేయాలో బైబిల్లో దేవుడు నేర్పాడు. అది నేర్చుకుని మనం ప్రార్థన చేయాలి. అందుకే యేసుప్రభు వాళ్ళు అడుగుతున్నారు శిష్యులు, ప్రభువా యోహాను శిష్యులు ప్రార్థన చేస్తున్నారు, మాకు కొంచెం ప్రార్థన చేయటం నేర్పించరా? మీరు నేర్పిస్తే ఎలా చేయాలో మేము నేర్చుకుంటాం, ఆ ప్రార్థన మేము చేస్తాం.
బా, ఎంత మంచోళ్ళండి శిష్యులు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదివారు. ధర్మశాస్త్రంలో కీర్తన గ్రంథంలో ఉన్న ఈ మాట వాళ్ళకి తెలుసు. ఏమని? వాళ్ళ ప్రార్థన ఏమవుతుంది? నేర్చుకోకుండా చేస్తే పాపం అవుతుంది. ఎంత బాగుందండి బైబిల్ చూసారు ఎంత బాగుందో? వెరీ గుడ్. అంటే ప్రార్థన దేవుడు చెప్పినట్టుగా చెయ్యకపోతే ఖచ్చితంగా అది ఏమవుతుంది? పాపం అవుతుంది. ఇప్పుడు సహజంగా మనం మాట్లాడుకుందాం. ఏమండి, మన గుడికి వచ్చేదండి బైబిల్లో ఉన్న వాక్యాలను బట్టి మన జీవితంలో ఏమైనా దేవుడి పక్షాన తప్పులు చేస్తుంటే దిద్దుకోవడానికి, వాక్యాన్ని బట్టి మన తెలుసో తెలియకో దేవుడి పక్షాన ఏమైనా తప్పుడు ప్రార్థనలు చేసినా, తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నా, మనకి తెలియకుండా ఏవో దేవుడి పక్షాన్ని చేసేసినా, ఇక్కడ ఒక వెసులుబాటు దేవుడు ఇచ్చాడండి. ఏంటంటే బైబిల్లో ఒక మాట ఆయన చెప్తాడు, వాళ్ళు వాక్యమును ఎరుగక పొరబడుచున్నారు అంటాడు. అంటే అర్థం ఏంటంటే తెలియక తప్పు చేసామనుకోండి యాక్సెప్టబుల్ అండి. మనం ఎంతకాలం ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు అనుకోండి, చేసామనుకోండి, పాపం తెలియక చేస్తున్నాడు కొడుకు, ఎప్పటికైనా నేను చెప్తాను నిజాన్ని అని ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రసంగంలో ఏదో ఒక వాక్యం ద్వారా మన దేవుడి పక్షాన మనం చేస్తున్న తప్పు ఏదో మనకు చెప్తాడు. అలాగే ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనలో ఉన్న తప్పులు కూడా మనకు చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే దిద్దుకోండి అని అర్థం, సరి చేసుకోండి అని అర్థం. ఇలాంటి ప్రార్థనలు నాకు ఇష్టం అని దేవుడు మీతో చెప్తాడు. ఈరోజు మనందరికీ వాక్యం ద్వారా చూపిస్తాడు. ఈరోజు ఇగో ఇలా ప్రార్థన చేస్తే నాకు ఇష్టం అంటాడు దేవుడు. వెరీ గుడ్, బాగుంది. ఇంతకీ ప్రార్థనలలో సహజంగా క్రైస్తవ్యం మొత్తం ఓవరాల్గా ఏమండి ప్రసంగం వెనక మునుపు మీరో, ఈ వాక్యం సత్యవాక్యం తెలియక మునుపు మేమో, అందరం కూడా ప్రార్థన అనగానే దేవుడిని ఏమడుగుతాం చెప్పండి? మనం మనసు విప్పి దేవుడి సన్నిధిలో ఉన్నాం కదా, మాట్లాడుకుందాం, ఆలోచిద్దాం. ప్రార్థనలో కూర్చున్నగానే, లేదంటే సన్నిధిలో ఇక్కడ కూర్చొని మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కానీ సహజంగా మనం ఏమడుగుతాం చెప్పండి? దేవుడిని ఏమడుగుతాం? బాగా ఆలోచించండి. ఏమండి, మనకి ఈ శరీరానికి సంబంధించిన అవసరతలు ఏవో ఉంటాయి. అది కొంతమందికి చదువు రూపంలో అవసరం, కొంతమందికి ఉద్యోగం అవసరం, కొంతమందికి డబ్బు అవసరం, కొంతమందికి ఇంకా రకరకాలు కదండి. ఒక్కొక్కరికి ఒక అవసరత ఉంటుంది. ఏ అవసరత? ఈ శరీర సంబంధమైన అవసరత. నేనేదో బండి నడిపిస్తున్నాను, నా బండి అస్తమాటు రిపేర్లు ఎడుతుంది ప్రభా, నాకు బాగా తిమ్మతన్న అస్తమాటు చెప్తూ ఉంటాడు. ఆటో అస్తమాను రిపేరే, అంటే క్లచ్ తెగిపోద్ది, హార్న్లు రావు, లైట్లు రావు. ఎప్పుడు ఆటోలో కూర్చున్నా అదే చెప్తూ ఉంటాడు. లైట్లు పోనీ అన్న వైర్లు కదుగుతూ ఉంటాడు, హార్న్లు పోతాయి, ఏమన్నా సైడ్కి లాగేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన గుడిలో కూర్చున్నప్పుడు అలా కళ్ళు మూసుకుంటున్నప్పుడు ఏటర్ బాబు ఈ బాధ, ఆటో దేవా ఆటో అంటున్నాడు అనుకోండి. ఈ ప్రార్థన యాక్సెప్టబుల్లా దేవుడికి? ఇలాంటి ప్రార్థనలు మనం చాలా చేసాం కదా. ఇవి దేవుడు ఇలాంటి చేస్తే వింటాడా వినడా? బాగా ఆలోచించుకోండి. వింటాడా వినడా? ఓపెన్గా మాట్లాడుకుందాం. వింటాడా? ఒకటి పక్కన పెట్టండి, కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎవరు సౌండ్ చేయలేదంటే అందరు కన్ఫ్యూజ్లో ఉన్నట్టే. పక్క పెట్టేద్దాం, అదొద్దండి, పక్క పెట్టేద్దాం. దేవుడి దగ్గరికి వెళ్ళి యేసుప్రభుకి, వీళ్ళు శిష్యులు యేసుప్రభు వెనకాల తిరుగుతున్నారు కదా, బాగా వినండి. యేసుప్రభు వెనకాల తిరుగుతున్న శిష్యులకి అప్పటికి ఇల్లు ఉందా? వాళ్ళకి ఉండడానికి ఉందా? లేదు. తినడానికి ఒక చోట కూర్చుని భోజనం చేయడానికి ఎవరైనా భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారా? లేరు. ఏ రోజు ఎక్కడుంటారో తెలుసా? కనీసం ఎక్కడ పడుకుంటారో తెలుసా? తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయమంటే, అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన నేర్పమంటే మనమైతే ఏమంటాం తెలుసా? ఏదో తెలుసో తెలియకో యేసుప్రభు వెనకాల వచ్చేసాం తండ్రి, వచ్చినప్పటి నుంచి ఒక వల్లేదు, వేటలేదు, చేతిలో డబ్బులు లేవు, ఈయనేమో ఏం పెడతాడో తెలీదు, ఎక్కడ ఉంచుతాడో తెలీదు, మాకు అర్జెంటుగా ఏం చేస్తారో తెలీదు, మేము ఉండడానికి ఒక పెద్ద నివాసం, మా 12 మందికి 12 గదులు ఇల్లు. ఆ ప్లేస్లో మనం ఉంటే ఇదే ప్రార్థన చేసేవాళ్ళం కదా, చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ స్థితిలో తినడానికి తిండు, ఉండడానికి ఇల్లు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరు కొడతారో తెలియదు, ఎవరు తిడతారో తెలియదు, సువార్త తిరుగుతున్నారు. ఆ టైంలో ప్రార్థన చేయటం నేర్పమంటే ఇప్పుడు యేసుప్రభు ఏమైనా ప్రార్థన నేర్పుతున్నాడో చూద్దాం. అప్పుడు మన ప్రార్థనలో వాళ్ళ ప్రార్థనలో పక్కకు పెడితే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడో లేదో అర్థమవుతుంది. వెరీ గుడ్. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు ఇందాక వచ్చారు కదా, 5వ వచనం చదువుదాం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, ఏమండి మీరు ప్రార్థన చేయనప్పుడు అంటే ఎవరికి చెప్తున్నాడు ఇది? ఇప్పుడు
శిష్యులకి. కండిషన్ అర్థం చేసుకోవాలి, సందర్భం అర్థం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు మనం ఉంటున్నట్టుగా శుభ్రంగా మంచి మంచి ఇండ్లలో లేరు. వాళ్ళు మంచి తిండి తినటం లేదు, మంచి ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. సర్వం కోల్పోయి యేసుప్రభు వెనకాల ఒట్టి చేతులతో ఉన్నారు. ఆ టైంలో ప్రార్థన నేర్పిస్తున్నాడు. వెరీ గుడ్. ఏమని నేర్పిస్తున్నాడు? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఫస్ట్ కండిషన్ అండి, ఫస్ట్ కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి జీవితకాలం ఇది. ప్రార్థన చేసేటప్పుడు వేషధారణ ఉండకూడదు. అంటే అర్థం ఏంటో తెలుసా? వేషధారణ అంటే అర్థం ఏంటంటే, మీరు చూడండి, లోకంలో అప్పుడప్పుడు జాతరలో మామూలు మనిషి పులి వేషం వేస్తాడు. మామూలు మనిషే జాతర కోసం ఏ వేషం వేశాడు? పులి వేషం. ఎలా కనబడతాడు? పులిలా కనబడతాడు. నిజానికి అతడు మనిషి అన్నది మనకు తెలుసు. మన గర్భాన్ని పుట్టిన చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లడు, ఆడికి ఏంటో సరిగ్గా తెలియని పిల్లోడు ఆ పులిని చూడగానే ఏం చేస్తాడు? వీడు పులి అనుకుని భయపడి పారిపోతూ ఉంటాడు. నిజానికి పుల మనిషా? మనిషి. నీకు తెలుసు, చిన్నోడికి తెలుసా? తెలీదు. అలాగే మనం ఈ ప్రార్థనలో ఏమడుగుతున్నామో దేవుడికి మన హృదయంలో ఉన్నది సర్వం తెలుసు. తెలుసా తెలీదా? ఉదాహరణకి మోకాళ్ళు వేసాం, ఇక్కడ కింద ఒక మాట ఉంటుంది, మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని ఉంటుంది కింద. ఇప్పుడు నువ్వు కూడా మోకాళ్ళు వేసి వచనం చదివి మా అనుదిన ఆహారం మాకు దయచేయము అన్నాడు. ఇది వేషధారణ అవుతుంది. ఎందుకు అవుతుంది వేషధారణ? బాగా ఆలోచించండి. అనుదిన ఆహారం నాకు దయచేయమని నువ్వెందుకు అడుగుతావు? ఇంట్లోనేమో 3 నెలలకు సరిపడా కిరాణా ఉంది. నువ్వు అడగొచ్చా? ఇది అడగకూడదు. అంటే వాళ్ళు అడిగారు కనుక నేను అడుగుతానన్నది ఏమవుతుంది దేవుడి దృష్టికి? వేషధారణ. అర్థమైందా? హార్ట్ఫుల్గా చేసే ప్రార్థన కాదు అది. నిజంగా చెప్తున్నానండి, హృదయపూర్వక ప్రార్థన మనిషి ఎప్పుడు చేస్తాడంటే ఇక 2 రోజుల్లో చచ్చిపోతాడు అనిపించుకొని చేస్తాడంటే. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఇది. ఇంక 2 రోజుల్లో చచ్చిపోతాడు అన్నవాడికి ఇంకా ఆశలే ఉంటాయండి. అప్పుడు హార్ట్ఫుల్గా మాట్లాడతాడు దేవుడితో. దేవా, ఏదో మరి ఇన్ని సంవత్సరాలు మీ కొరకు ఏది చేయలేదు, పాపం చేస్తూ బ్రతికేశాను, లోకంలో ఉన్నవన్నీ అడిగాను, నేను నా జీవితాన్ని యథార్థంగా గడపలేదు, నన్ను క్షమించండి, నా పాపాలు కడగండి, నన్ను మీ వద్దకు చేర్చుకోండి. ఎప్పుడు చేస్తాడు ఈ ప్రార్థన? అన్నీ బాగున్నప్పుడు చేస్తాడా? చేయడండి. ఫస్ట్ కండిషన్ అండి బైబిల్లో. నిజంగా అది ఆ మొదటి పదం ఏదైతే ఉందో అది చిన్నది కాదు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అంటే లోపల ఒకటి పెట్టుకుని దేవుడితో మరొకటి మాట్లాడొద్దు. ఇది అర్థం. మీకు బాగా కరెక్ట్గా అర్థం అవ్వాలి అంటే మీ మనసులో మీ హృదయంలో ఒకటి పెట్టుకుని దేవుడితో మరొకటి మాట్లాడొద్దు. వేషధారణ ప్రార్థన ఎలా ఉంటుంది? బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఎవరికో అనారోగ్యం వచ్చింది, ప్రార్థన చేయమన్నారు. ఆ అనారోగ్యం వచ్చిన వ్యక్తికి ఇతనికి పడదు. బాగా వినండి, అనారోగ్యం వచ్చిన వ్యక్తికి ఇతనికి పడదు. ఏదో మనస్పర్ధలు ఉన్నాయి. మనస్పర్ధలు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడే లాక్ చేస్తాడు ఇలాగా. దేవుడు ఏం చేశాడంటే, పలానా వ్యక్తి పడిపోయాడు, ఆయన కోసం ప్రార్థన చేయడానికి ఈయన వస్తున్నాడంటే పడిన అతను నిలబెట్టి ఇక్కడ నిలబెట్టాడు. ఓకే, ఇప్పుడు తిమోతానికి వచ్చింది అనుకోండి. తిమోతానికి ఏదో మొత్తం మీద హాస్పిటల్లో పడిపోయాడు. ఇక కుర్రోడు ఉన్నాడు కదా, సురేంద్రన్ ఉన్నాడు. సురేంద్రానికి అసలు పడదనుకోండి. సురేంద్రన్ చేతికి మైకిచ్చాం, తిమోతాని కోసం ప్రార్థన చేయండి అని. ఇంకప్పుడు మనసు ఎలా ఉంటుంది చెప్పండి, హృదయం ఎలా ఉంటుంది చెప్పండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. హృదయం ఎలా ఉంటుంది? మనకిచ్చారేంటి అన్నట్టుగా వస్తుంది. వచ్చి ప్రార్థన చేయమన్నారు కనుక మైక్ పట్టుకుని పరలోకమందున్న మా తండ్రి, మరి తిమోతానని కాపాడండి, క్షేమంగా మళ్ళీ సంఘంలోకి తెచ్చేయండి, మళ్ళా పనిలో చూడాలి అని ప్రార్థన చేశారు. నిజంగా ప్రార్థన చేస్తున్నప్పుడు అండి బాగా ఆలోచించుకోండి, ఇక్కడే మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. అతని కోసం నువ్వు ప్రార్థన చేయటం ఏంటి అంటది హృదయం లోపల నుంచి. కానీ పెదవుల పై నుంచి మాటలు మాత్రం ఏమొస్తాయి? అతన్ని కాపాడండి, అతను రక్షించండి. హృదయం ఏమంటుంది తెలుసా? నిన్ను అన్నందుకే అతనికి అలాగైంది, బాగా అయింది అంటది లోపల హృదయం. ఇది హృదయపూర్వకమైన ప్రార్థన, వేషధారణతో కూడిన ప్రార్థన. వేషధారణ అంటే ఏ విషయంలోనైనా వేషధారణ కట్టినా పర్వాలేదు, కానీ ప్రార్థన విషయంలో వేషధారణ మనిషి కట్టాడా
దేవుడు ఈజీగా పట్టేస్తాడు. అందుకే ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ప్రార్థనకి ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు దయచేసి చెప్తున్నాను, వేషధారణతో ప్రార్థన చెయ్యొద్దు. మీ హృదయంలో ఏదుందో ఎగ్జాక్ట్గా దేవుడికి తెలుసు. హృదయంలో ఒకటి పెట్టుకుని మాటలతో మరొకటి మాట్లాడకండి, దేవుడు పట్టేస్తాడు. దట్స్ ఇట్. అప్పుడు ఆ ప్రార్థన ఏమవుతుంది? హృదయంలో ఒకటి ఉంది, పెదవులు ఇంకొకటి పలుకుతున్నాయి. ఆ ప్రార్థన ఏమవుతుంది చెప్పండి? వాని ప్రార్థన పాపమగునుగాక. అవుతుందా? అవుతుంది. యేసులో కండిషన్స్ ఇవన్నీ. ఇక మీరు తర్వాత కింద చదువుకోండి, చాలా చెప్పాడండి. అసలు మీరు అన్యజనులు చేస్తున్నట్టుగా ప్రార్థనలు మీరు చేయకండి, వారు ఈ లోక సంబంధమైన అవసరతల కోసం నాకు ప్రార్థన చేస్తారు అన్నాడా? వచనం చదువుతారు అలా కిందకి, 7వ వచనం. మరియు మీరు ప్రార్థనలు చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ప్రార్థనల్లో వ్యర్థమైన మాటలు, ఎక్స్ట్రా మాటలు ఏమి రాకూడదు, వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుకుంటున్నారు. అంటే ప్రార్థన ఎలా ఉండకూడదు? విస్తరించి ఉండకూడదు. ఇది కూడా పాపం అయిపోద్ది. చాలా మందికి మైక్ ఇస్తే సుమారు 15 నిమిషాలు ప్రార్థనే ఉంటుంది. నువ్వు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు ఏదో అర్జీ పెట్టుకోవడానికి, లైన్లో నిలబడ్డావు, నీ టర్న్ వచ్చింది, రమ్మన్నారు కలెక్టర్ గారు లోపల. కానీ అక్కడ ఉంటారు కదా నువ్వు, ఆయన తీసుకుని వెళ్తున్నాడు ప్యూను. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, చాలా బిజీగా ఉంటాడు, ఏదో ఫైల్ చూస్తూ ఉంటాడు. చెప్పు అంటాడు. నీ మొహం చూస్తాడా? మొహం చూస్తాడండి. ఏం పేరు నీ పేరు అంటాడు. పేరు అంటే అది రాసుకుంటాడు. చెప్పు అంటాడు. నువ్వు అలాగ చెప్పు అనగానే చెప్పుకుంటా పోతున్నావు అనుకోండి, 10 నిమిషాలు వింటాడా? ఎవరు అక్కడ అంటాడు, తీసేయండి బయటకు అంటాడు. ఒక్క 10 నిమిషాలకి మించి కలెక్టర్ని మాటలు వినప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే ఎంతసేపు ఇస్తాడు చెప్పండి? 5 నిమిషాలు. దేవుడితో గంటల తరబడా, గంటల గొలుసు ప్రార్థనలా. క్రైస్తవ్యంలో ఒక ప్రార్థన ఉంది, మీకు తెలుసండి? ఏం ప్రార్థన? గొలుసు ప్రార్థన. అంటే అర్థం ఏంటో తెలుసండి? 10 మంది ఓ చర్చిలో కూర్చుంటారండి, చేతులు ఇలాగ చిన్నపిల్లలు గ్రౌండ్లో ఆటలాడినప్పుడు పట్టుకుంటారు కదా, ఇలాగ ఒకరు చేయి ఒకరు పట్టుకుంటారు. 10 మంది ఇలా రౌండ్ ఉంటారండి. ఇప్పుడు నాకు ఇస్తారు ప్రార్థన, నేను 1 గంట సేపు కుమ్మేస్తాను. కుమ్మేసిన తర్వాత చెయ్యి ఇలాగ అంటాను అనమాట. అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ ఇటు ఆవిడ 1 గంట సేపు కుమ్మేస్తుంది, ఆ పక్క ఉండి ఇలాగ అంటది. అప్పుడు ఆవిడ అంటే గొలుసు అంటే అర్థం ఏంటంటే దేవుడిని మన మధ్యలో కట్టేసాం గొలుసులేసి. ఇక దేవుడు ఎవరి ప్రార్థనలు వినడానికి కుదరదు. మన 10 మందివే, ఒకరి తర్వాత ఒకరు ఇలా రౌండ్ వేసుకుని ఇక్కడికి వచ్చేసరికండి మధ్యాహ్నం అయిపోద్ది. దీనిలో ఏమని పేరెట్టారో తెలుసా? గొలుసు ప్రార్థన. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? ఇప్పుడు మీరు అన్యజనులు మాట్లాడుతున్నట్టుగా దేవుడితో విస్తరించి మాట్లాడకండి. ఇంకో విషయం చెప్పనండి, నేను ప్రాక్టికల్గా విన్నానండి. అది ఈవిడ ఏం చేసిందో పక్క ఆవిడ కూడా అదే ప్రార్థన చేస్తుంది. కొత్త ఏముంటా చెప్పండి గంటల తరబడి చేస్తే? మీరు ఎవరైనా మీ అక్క మీ ఇంటికి వచ్చిందండి, చాలా రోజులు అయిపోయి అక్క మీ ఇంటికి వచ్చింది, అమ్మో అక్క చాలా రోజులకి వచ్చిందని ముందు కూర్చోబెట్టుకుంటారు, మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. ఎంతసేపు మాట్లాడతారు చెప్పండి? ఒక అరగంట మాట్లాడేశారు, గంట మాట్లాడేశారు, అయిపోతాయా? కొత్త కబుర్లు ఏమైనా ఉంటాయి? ఇక ఇంకేముండవు. ఆవిడ మొహం ఈవిడికి చిరాకు, ఈవిడ మొహం ఆవిడ చిరాకు, పని మాట్లాడతారు అప్పుడు ఇద్దరు కలిసి. అంటే అర్థం ఏంటి? ఎక్కువసేపు మాట్లాడితే కొత్త విషయాలు ఏముండవు, అయిపోతాయా? అయిపోతాయి. ఈవిడ మరి గంట సేపు చేసిన తర్వాత ఇంకా పక్క ఆవిడ ఇంకేం చేస్తుంది? ఈవిడ చెప్పినవే ఆవిడ చెప్తుంది, ఆవిడ చెప్పినవే ఆవిడ చెప్తుంది. నేను నిజంగా చెప్తున్నానండి, ఈ 10 మందో 12 మందో ఇలాగ రౌండ్గా ఉన్న దగ్గర మధ్యలో మిమ్మల్ని కూర్చోబెట్టి మిమ్మల్ని వినమంటే మీరు వింటారా? 12 గంటలు మీరు వింటారా? మీరు వినరు. మీరు విన్నప్పుడు దేవుడు వింటాడా? పోనీ నేను ప్రశ్న అడుగుతున్నాను, ఇప్పుడు మనం బిజీగా ఉన్నావా, దేవుడు బిజీగా ఉన్నాడా? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, ప్రసంగం చేశాను కదా, దేవుడు పనిలో ఉన్నాడు. పనిలో ఉన్న దేవుడికి గంటల తరబడి ప్రార్థనలా. మనం చెప్పే విషయం దేవుడికి షార్ట్ కట్లో చెప్పిన అర్థమైపోద్ది. అర్థం కాని వాడా దేవుడు? ఇంకో విషయం తెలుసా? అసలు టాప్ మోస్ట్ విషయం ఒకటి చెప్పనా? అసలు నువ్వు చెప్తే కానీ దేవుడికి తెలీదా? తెలుసా? ఇది బాగా ఆలోచించండి. ప్రతి క్షణం నిన్నే చూస్తున్న దేవుడికి నువ్వు చెప్తే కానీ ఆయనకి తెలీదా? తెలుసు, కానీ చెప్తాడా లేదా అని వెయిట్ చేస్తాడు అంతే. అన్నీ చూస్తున్న వాడికి ఎక్కువసేపు చెప్పాలా?
అవసరం లేదండి. మన పక్కనే ఏమన్నా మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మన పక్కనే ఒకడు ఉన్నాడు అనుకోండి, ప్రమాదం ఎలా జరిగింది వీటికి గంటల తరబడి చెప్పాలా? అవసరం లేదు. ఎవరికి చెప్పాలి గంటల తరబడి? ప్రమాదం అయిన తర్వాత పలకరించడానికి ఫోన్ చేస్తారు కదా, వాళ్ళకి చెప్పాలి ఇలా జరిగిందండి, అలా జరిగిందండి, బాబోయ్ తలపోటు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు అన్నీ చూస్తున్న దేవుడికి నువ్వు విస్తరించి మాట్లాడే పని ఏముంది? నీ జీవితం అంతా ఆయనకి తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు, ఏం మాట్లాడుతున్నావో తెలుసు, నువ్వు ఏ ప్రమాదంలో ఉన్నావో తెలుసు, నీకే కష్టం ఉందో తెలుసు, నువ్వు ఏ శోధనలో ఉన్నావో తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో తెలుసు. తెలిసిన దేవుడికి విస్తరించి మాట్లాడకండి. కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కల్లో ప్రార్థన అయిపోవాలి. విస్తారంగా దేవుడితో మాట్లాడొద్దు. అది అలా చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడికి ఏమవుతుంది? పాపం అవుతుంది. చూసారండి, బైబిల్ విడగొడుతుంటే మనం చేస్తున్న ప్రార్థనలలో ఎన్ని లోపాలు బయటకు వస్తున్నాయి చూసారా? నేను వాక్యమే చెప్తున్నాను, నేను నా సొంత విషయాలు ఏం చెప్పడం లేదు. మీరు విస్తరించి దేవుడితో మాట్లాడొద్దు. దట్స్ ఇట్. కింద చూస్తారా 7వ వచనంలోనే, మీరు విస్తరించి మాట్లాడటం వలన తమ మనము వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకండి. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. చూసారా ఎంత బాగుంది ఇది? మీరు అడక్క మునిపే తెలుసట తండ్రికి, మీకు ఏం కావాలో ఆయనకు తెలుసట. తెలిసినవే మరలా ఆయనతో చెప్పి ఆయన టైం వేస్ట్ చేయకండి. ప్రార్థన జాగ్రత్త, ప్రార్థన జాగ్రత్త, ప్రార్థన జాగ్రత్తగా చేయాలి. వెరీ గుడ్. ఇకపోతే మన ప్రార్థనలో ఏం చేస్తామో దేవుడికి తెలుసు కనుక మన అక్కరలు మన అవసరతలు మీరు అడగండి, అవి దేవుడికి తెలుసు అన్నాడు. మన ప్రార్థనలో ప్రతిసారి అడిగేవి మాత్రం అవే. ఇప్పుడు ఆలోచిద్దాం. బైబిల్లో నుండి దేవుడు మెచ్చుకున్న ప్రార్థనలు ఉన్నాయండి. దేవుడు చాలా ఫిదా అయిపోయాడు ఆ ప్రార్థనలకి, చాలా ఆనందపడిపోయాడు దేవుడు. అలా దేవుడు మెచ్చుకున్న ప్రార్థనలు చాలా ఉన్నాయి. అన్ని చూపించడం ఒక రోజులో అవ్వదు కాబట్టి నేను చెప్పిన ఈ లైన్ మీకు అర్థమైతే మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ దేవుడికి ఈ ప్రార్థనలు ఇష్టమా అని మీకు అర్థమైపోతాయి. లోక సంబంధమైన శరీర సంబంధమైన అక్కరతల గురించి మీరు నన్ను అడగండి, మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు, తెలిసినవే మళ్ళీ దేవుణ్ణి అడగండి. మరి ఏం అడగాలి దేవుణ్ణి తెలుసండి? దేవుడిని అడగవలసిన ఏంటో తెలుసండి? ఒకప్పుడు ఇశ్రాయేలు అండి, దేవుడు కనుపాపల్లో చూసుకున్నాడండి వాళ్ళని, ధర్మశాస్త్రం ఇచ్చాడండి, చాలా అద్భుతాలు చేశాడండి, చాలా సూచక్రియలు చేశాడండి, కంటికి రెప్పలా కాపాడుకున్నాడండి. పగలు మేఘస్తంభం పెట్టేవాడు, రాత్రి అగ్నిస్తంభం పెట్టేవాడు. నిజంగా వాళ్ళని కాపాడుకున్న విధానం చాలా గొప్పగా కాపాడుకున్నాడు. అలా కాపాడుకున్న ఈ ఇశ్రాయేలు జనాంగం అండి కొద్ది రోజులకి దేవుడిని విడిచిపెట్టారు. దేవుడు విడిచిపెట్టి పాపులైపోయారు, మందిరం కట్టారు, అన్ని రాజులు వచ్చి మందిరాన్ని కూలగొట్టేశారు, వీళ్ళందరినీ శుభ్రంగా అనేక ప్రాంతాలకి చెదరగొట్టేశారు. ఇలా చెదిరిపోయిన ఇశ్రాయేలీయులందరూ కూడా ఏమంటే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అలాంటి టైంలో దేవుడు అక్కడక్కడ ఒక నీతిమంతుడిని పుట్టించేవాడు. వీళ్ళ బ్రతుకులను బాగు చేయడానికి వాళ్ళ ద్వారా వాక్యాన్ని వాళ్ళకి అందించేవాడు. అలా అందుతున్న క్రమంలో యెజ్రా గ్రంథం ఒకటి మీరు చదువుకుంటారు. ఆ యెజ్రా గ్రంథంలో ఏమంటే వీళ్ళకి యెజ్రా గారు ప్రార్థన ఇది మనం చేద్దాం అని ఒక ప్రార్థన చెప్తున్నారు. చూడండి, అందరూ తీయండి జాగ్రత్తగా. యెజ్రా గ్రంథం చూడండి మీరు, 10వ అధ్యాయానికి రండి. మొదటి నుంచి చదువుదాం. యెజ్రా గ్రంథం 10వ అధ్యాయము మొదటి నుంచి అందరు జాగ్రత్తగా రాసుకోండి. యెజ్రా గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం. యెజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు. చూసారా, ఏడ్చి సాష్టాంగపడుతున్నాడట. ప్రార్థన అండి ఇది. ఇంతకీ ఇక్కడ ఈయన ఏడుస్తున్నది దేనికోసం? ఉద్యోగం కోసమా? వ్యాపారం కోసమా? చదువు కోసమా? డబ్బు కోసమా? ఆస్తి కోసమా? ఆరోగ్యం కోసమా? మనం వాటి కోసం ఏడుస్తామండి. సహజంగా నేను సభలకు వెళ్తాను కదండి, చాలా మంది సీరియస్గా వచ్చేస్తారు. పాపం ఆడపిల్లలు కళ్ళప్ప నీళ్ళు పెట్టుకుంటుంది, పెద్ద ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తుంటే మేము చాలాసార్లు మంచి ఎక్స్పెక్టేషన్తో వెళ్తాం దగ్గరికి. అంటే ఈవిడ ఏడుస్తుందంటే ఏమైనా వాక్యం అర్థమైపోయి ఏడుస్తుందా, నేను వాక్య ప్రకారం బ్రతకటం లేదని ఏడుస్తూ ఏమైనా నా దగ్గరకు వచ్చిందంటే అదేముండదు. అక్కడికి వెళ్ళేసరికి అయ్యా అయ్యా వాక్యం చాలా బాగా చెప్పారు అయ్యా, మా కొడుకు మంచం మీద పడిపోయాడు, ప్రార్థన చేయవా అంటే ఇప్పుడు ఈవిడ ప్రార్థన దేనికోసం? ఏడుస్తూ అడుగుతున్న ప్రార్థన దేనికోసం? కొడుకు కోసం.
కూతురు కోసం, ఆరోగ్యం కోసం, చదువుల కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, ఆస్తుల కోసం. ఇందుకే మనిషి ఏడుస్తాడండి ప్రార్థనలో. బాగా బైబిల్ మీరు చదివితే ఇప్పుడు సందర్భం బాగా బుర్రకెక్కించుకోండి. యజ్రా అనే ఆయన నిజంగానండి నీతిమంతుడండి, చాలా గొప్పవాడు, నీతిమంతుడు. ఇంకా మీరు బాగా ఆలోచిస్తే ఈయనకు ఉన్న ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ ఏంటో తెలుసండి. అప్పటికి ఉన్న ధర్మశాస్త్రంలో ఇతనికి ప్రవీణుడు. ఇతని గురించి 7వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ముందు ఈ ఏడుస్తూనే ఈయన ఎవరో చెప్తాను. 7వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. 7వ అధ్యాయం 6వ వచనం. యజ్రా అనే ఆయన ఎలాంటి వాడో మీరు చూడాలి. 7వ అధ్యాయం 6వ వచనంలో, ఈ యజ్రా ఇశ్రాయేలులైన దేవుడు అయిన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రవీణత గల శాస్త్రి. ధర్మశాస్త్రంలో ఏముందట? ప్రవీణత, పట్టు సంపాదించిన వాడు. ధర్మశాస్త్రం అనగానే బైబిల్ పైన మంచి అవగాహన కలిగిన వాడు. ఏమిటి ధర్మశాస్త్రం అంతా తెలిసి, వాక్యం అంతా తెలిసి ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, మీకు విషయం చెప్పనండి. వాక్యము బాగా వచ్చినవాడండి మనుషుల బ్రతుకుల గురించి ఏడుస్తాడండి. మళ్ళా చెప్తున్నాను, ఇది మంచి స్టేట్మెంట్, మీ జీవితకాలం మీకు ఉపయోగపడే మాట. బైబిల్ బాగా వచ్చినవాడు ప్రజలను చూసి ఏడుస్తాడు. ఎందుకో తెలుసండి, బైబిల్లో దేవుడి ఉద్దేశాలు ఒకలా ఉంటాయి, మనుషుల బ్రతుకులు మరోలా ఉంటాయి. ఈ వేదన తినేస్తుందండి, ఈ వేదన తినేస్తుంది. యేసుప్రభు యెరూషలేం పట్టణాన్ని చూశాడు. ఆ పట్టణాన్ని చూడగానే, యెరూషలేము పట్టణాన్ని చూడగానే యేసుప్రభు కూడా ఏం చేసిరని ఉంటుంది లోకాసు వార్తలో, ఏడ్చాడట. ఎందుకు ఏడుస్తున్నాడు యెరూషలేం పట్టణాన్ని చూసి? దేవుడు ఎలా ఉండాలని యెరూషలేం పట్టణాన్ని ఒకప్పుడు కోరుకున్నాడు. ఇది దావీదు పురంగా పిలువబడింది, దావీదు పట్టణంగా పిలువబడింది, దేవుడు పట్టణంగా పిలువబడింది. ఏంటి యెరూషలేం ఇలాగైపోయిందా? ఇందులో ఉన్న మనుషులు ఎలాగైపోయారా? ఎంత పాపాత్ముల, ఎంత నేరస్తుల, దేవుడికి ఎంత దూరంగా ఉంటున్నారా? వాక్యానికి ఎంత దూరం అయిపోయారా? అసలు దేవుళ్ళ వాళ్ళ జీవితాలు లేవా అని వాళ్ళ జీవితాలను బట్టి ఏడుస్తున్నాడండి. అక్కడ యేసుప్రభు, ఇక్కడ యజ్రా మంచి ప్రవీణత కలిగిన శాస్త్రి. ధర్మశాస్త్రం పైన పట్టుంది. ధర్మశాస్త్రంలో మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలలో ప్రజలు ఎలా బ్రతకమన్నాడో ఖచ్చితంగా వాక్యం తెలిసిన వాడు కనుక ప్రజలను చూడగానే బాధ, ఏడుపు వస్తుంది. మీరు చదువుకున్న 10వ అధ్యాయానికి వెళ్ళేసరికి, 10వ అధ్యాయానికి రండి. యజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇదేటండి, ఇది ఏం ప్రార్థనట? పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఏమండి, ఇది అక్కడ ఉన్న పదాలు అలా అండర్లైన్ చేసి పెట్టుకోండి బైబిల్లో, మీకు జీవితకాలం మీకు ఉపయోగపడతాయండి. ఎందుకంటే పాపం చేయని వ్యక్తి అంటూ ఉండడు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒప్పుకొని ప్రార్థన చేసేవా? ఒప్పుకొని ప్రార్థన చేసే వాళ్ళు అతి కొద్దిమంది. కప్పుకొని ఆ పాపాన్ని పక్కోడి మీదకి నెట్టే వాళ్ళు ఎక్కువ మంది. నా లైఫ్ టైంలో నేను చూసిన అనుభవాలు చెప్తున్నానండి. వీడేదో తప్పు చేస్తాడండి, వీడేదో పాపం చేస్తాడండి, దానిని కప్పుకోవడానికి అవతలగా ఉన్న వ్యక్తిని ఎవరినో నేరస్తుడిగా, దోషిగా నిలబెడుతూ ఉంటాడు. నేనేం చేయలేదు, వాడే నా గురించి తప్పుడుగా చెప్తున్నాడు, వాడు మంచోడు కాదంటాడు, వీడు పాపమే చేస్తాడు. బాగా ఆలోచిస్తానండి. బైబిల్ అండి ఏం దేవుడు భలే రాయించడండి. ధర్మశాస్త్రంలో ప్రవీణత కలిగిన వ్యక్తి మేం పాపం చేసామని ఒప్పుకున్నాడు. బాగా వినండి, ఇది వాక్యం తెలిసిన వాడే తన పాపాన్ని ఒప్పుకుంటాడు. మనకు వాక్యం తెలియకపోతే మన పాపాన్ని ఒప్పుకోండి. ఏం చేస్తామో తెలుసా? కప్పేసుకుని మేము నీతిమంతులమే, మేము మంచి వాళ్ళమే, మేము గొప్ప వాళ్ళమే అని ప్రజల ముందు మెప్పు కోసం, నిజంగా చెప్తున్నానండి, ప్రజల ముందు మెప్పు కోసం పాపాలను కప్పుకొని నీతిమంతులుగా నటించేస్తాం. ఇది ప్రజల ముందు చెల్లిపోతుంది. నిన్న స్టార్టింగ్ లో ఒక రెఫరెన్స్ చూపించాను, కీర్తన గ్రంథం 109లో. వాడు విమర్శలోనికి తేపడును, విమర్శతనమైన వాడు దోషి అని తీర్పు తీర్చబడును. వాడి ప్రార్థనలు కూడా ఏమైపోయినాయట? ఎందుకైపోయాయి? హృదయం నిండా పాపం పెట్టుకుని నీతిమంతుడులా ప్రార్థనలు చేసుకుంటూ గడిపేశాడు. నీతిమంతుడుగా సమాజానికి కనబడుతూ వెళ్ళిపోయాడు. నీ పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయండి. అసలు నీకు ప్రార్థన అనే కాన్సెప్ట్ పెట్టిందే దేవుడితో నువ్వు ఒడంబడిక చేసుకోవడానికి. మళ్ళా చెప్తున్నాను, ఇది
మళ్ళా చెప్తున్నాను, ఈ స్టేట్మెంట్ రాసుకోవాలి. అసలు ప్రార్థన అనే ఆప్షన్, ఆ వెసులుబాటు లేదా వసతి ప్రజలకి దేవుడు ఇచ్చింది. నువ్వు దేవుడితో మాట్లాడుకుని దేవుడికి విరుద్ధంగా నువ్వు చేస్తున్న పాపాలు ఒప్పుకోవడానికి. ఇది మీకు అర్థమైపోతే ఒక ఉదాహరణ చెప్తాను. వరదలు వస్తున్న ప్రాంతంలో, వరదలు వస్తాయి కదండి, ఆ వరదలు వస్తున్న ప్రాంతంలో మీరు చూడండి 24 గంటల నెంబర్ అని ఒక నెంబర్ పెడతారు అక్కడ, ఫోన్ నెంబరు పెడతారా? ఎందుకు పెడతారా నెంబరు? ఎమర్జెన్సీ నెంబర్ అని పెడతారు. ఎందుకు పెడతారు? మీలో ఎవరికైనా ఏదైనా అపాయం వస్తే, ఏ అపాయంలో ఉన్నా సరే, మీ ఇంటికి వరద వచ్చేసినా, మీరు ఎక్కడైనా వరదలో చిక్కుకుపోయినా ఈ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు? రక్షిస్తారు, కాపాడుతారు. ఆ వరదల ప్రమాదం పోగానే ఆ నెంబర్ ఉంటుందో తీసేస్తారా? తీసేస్తారు. ఆ నెంబర్ పనిచేయదుగా. అంటే అప్పుడు పరిస్థితిని బట్టి ఆప్షన్ ఇచ్చారు. ఎప్పుడైనా మీరు మాట్లాడుకోవడానికి వెసులుబాటు. మనిషి జీవితకాలం భూమి మీద చేసేవి ఏంటో తెలుసండి? పాపాలండి, తప్పులు, నేరాలు. ఈ నేరాలు, పాపాలు మనిషి చేస్తాడు గనుక దేవుడితో చెప్పుకుని ఆ పాపాలు ఒప్పుకుని, దేవా ఏదో మీకు భిన్నంగా మేము బ్రతికేశామని ప్రార్థన ద్వారా పాపాలను కడుక్కోవడానికి అది ఇచ్చాడు. కానీ మనిషి దేనికి వాడుతున్నాడు దాన్ని? మీరు చూడండి, 100 నెంబర్ కొడితే ఎవరు వస్తారు? 100 నెంబర్ కొడితే పోలీసు వాళ్ళు వస్తారు. అసలు 100 నెంబర్ మనకి ఎందుకు ఇచ్చారు చెప్పండి? మనకి ఏదైనా ప్రమాదం జరిగితేనో, మనం ఏదైనా యాక్సిడెంట్లు పడిపోతేనో, లేదంటే ఎవడో మనల్ని కొట్టడానికి వస్తేనో, లేదంటే ఆడపిల్లల్ని ఎవరైనా వేడిపిస్తుంటేనో, అది మన అవసరం కోసం ఇచ్చారు. ఏది? 100 నెంబరు. నెంబర్ ఇచ్చారు కదా అని అప్పుడప్పుడు ఆకతాయిలు పోలీసు వాళ్ళతో ఆట ఆడుతూ ఉంటారు. మీకు తెలుసో లేదో? తెలుసు కదండి. ఆ 100 నెంబర్కి ఫోన్ చేసి వీడికి ఏం అవ్వదు, పోలీసు వాళ్ళు వస్తారో లేదో టెస్టింగ్ చేయడానికి వీడు ప్రమాదం జరిగినట్టుగా నటిస్తూ ఉంటాడు ఫోన్ చేసి. తర్వాత మీకు తెలియదు కదా, లోపలేసి కుమ్మేసి బయటకు వెళ్తారు వాళ్ళని. పోలీసు వాళ్ళు బయటేమో సార్ 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 అంటారు బయట. వాళ్ళ విశ్వరూపం ఎక్కడ కనిపిస్తుంది అంటే 4 గోళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత విశ్వరూపం కనపడుతుంది. బయట సార్ అంటారు, లోపలికి వెళ్ళే వరకే. ఎమ్మెల్యేలు చూడండి, ఆ బంధులో లోపలికి తీసుకెళ్తున్నప్పుడు సార్ ప్లీజ్ సార్ రండి సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. ఎమ్మెల్యే ముందు, ప్రజల ముందు, మీడియా ముందు ఇలా మాట్లాడతారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు తెలియదు కాదు. రఘురామకృష్ణరాజు అని ఒక ఎంపీ అండి ఆయన. మీకు మీడియా ముందుకు వచ్చి చూపించాడు సార్. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కాళ్ళు ఇలా పైకి, కాళ్ళు మొత్తం ఎర్రగా వాచిపోయినాయి. బయట ఉన్నప్పుడేమో ఎంపీ గారు కదా సార్ 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 అంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏట్రా బయట మాట్లాడుతున్నావు నువ్వు అంటారు వాళ్ళు. శుభ్రంగా ఆయన్నే చితక్కూడా వదిలేశారండి ఎంపీని. ఇది మీకు అర్థమైతే, ఆప్షన్ ఉంది కదా, 100 ఉంది కదా, మనం ఒకసారి ఆట ఆడేద్దామని ఆట ఆడారు అనుకోండి, పోలీసు వాళ్ళు ఏం చేశారు? చితక్ కొడతారు. అలాగే ప్రార్థన ఉంది కదా, ఏది పడితే అది నేను దేవుడితో మాట్లాడేస్తాను, ఏది పడితే అది దేవుడికి చెప్పేస్తాను. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందిలేండి, మనం చెప్పాను మీకు చాలాసార్లు. ఆ లైగర్ని ఎవరో తిట్టారట యూట్యూబ్లో. ఆ లైగర్ని ఈవిడ లైవ్లోకి వచ్చి యూట్యూబ్లో ప్రార్థన చేస్తుంది. మా అయ్యగారిని తిట్టిన వాడు యాక్సిడెంట్లో చచ్చిపోను గాక అంటుంది. సరే, ఈ ప్రార్థన విమర్శతోనైనా ఆవిడకి ఏమవుతుంది? నా కొడుకు చచ్చిపోవాలని ప్రార్థన చేస్తావా అంటాడు దేవుడు. ఎలాగుంది ఇది? ప్రార్థనలు పాపం అవుతాయా? తెలిసి తెలియకుండా చేస్తే అవుతాయి. అందుకే అన్నాడు ఎజ్రా గారు ప్రవీణత కలిగిన వాడు, వాక్యం తెలిసిన వాడు గనుక దేవుడి సన్నిధిలో ఆయన చేస్తున్న ప్రార్థన ఒకటే, దేవా ఇంతకాలం మేము ఏం చేసామో తెలుసా? పాపం చేశాం. మా పితరులందరూ పాపం చేశారు. మా పాపాలకు గల కారణం ఏంటంటే మీ వాక్యాన్ని పట్టించుకోకపోవటం. అదే చెప్తాడు కింద. ఎంత బాగుంటుంది చూడండి కింద. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహములుగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, వాక్యం తెలిసిన వాడు, ప్రవీణత కలిగిన ఈయన ఏడుస్తున్నాడు అంటే దేవా మేము పాపం చేశామని. అమ్మో అసలు వాక్యమే తెలియదు, గుడికే సరిగా మా పరిస్థితి ఏంటని పురుషులట, స్త్రీలట, చిన్నపిల్లలట వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఏం చేస్తున్నారట? ఏడుస్తున్నారు. ఏమండి, కుటుంబంగా భార్య, భర్త, పిల్లలు కూర్చుని ఎప్పుడైనా ఏడ్చి ప్రార్థన చేసాం మనం? ఏ విషయంలో? పాపం చేసేమేమో, మా కుటుంబం ఏదైనా, మా ఆయన గారు పాపం చేస్తున్నాడేమో,
లేదా నేను పాపం చేస్తున్నానేమో, మా పిల్లలు లోకంలో చదువుకోవడానికి వెళ్తున్నారు తండ్రి, వాళ్ళు ఏమైనా స్కూల్లో పాపాలు నేర్చుకుని వస్తున్నారేమో, మా ఇంట్లోకి పాపం వస్తుందేమో, మా ఒంట్లోకి పాపం వస్తుందేమో, మా ఆలోచనలోకి పాపం వస్తుందేమో, మా చూపులు పాపానికి వెళుతున్నాయేమో, మా మాటల్లో నుంచి ఏదైనా పాపం వస్తుందేమో, ఏదో ఒక రకంగా పాపం నాలోకి ఎంటర్ అవుతుందేమో అని ఎప్పుడైనా కుటుంబంగా వీళ్ళు కూర్చుని ఏడుస్తున్నట్టుగా ఏడ్చి మా పాపాలు క్షమించండి అని అన్నామా? మనం అంటామండి? ప్రార్థన ఎప్పుడైనా దీనికి వాడారా? బే, ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వీళ్ళ ప్రార్థనను బైబిలులో రాయించాడు అంటే వీళ్ళ ప్రార్థనలు దేవుడు మెచ్చుకున్నాడా? మెచ్చుకున్నాడు. చాలా మంది ప్రార్థనలు చేశారు, వాళ్ళందరి ప్రార్థనలు బైబిల్లో ఉంటాయా? ఉండవండి. పలానా వ్యక్తి ప్రార్థన చేశాడు అని ఉంటుంది అంతే. వాళ్ళు ఏం ప్రార్థన చేశారో ఉండదు బైబిల్లో. వాళ్ళు ఏం ప్రార్థన చేశాడో కూడా బైబిల్లో దేవుడు రాయించాడు అంటే ఈ ప్రార్థన దేవుడికి నచ్చిందా నచ్చలేదా? నచ్చింది. దేవుడు మెచ్చే ప్రార్థనలలో మొదటి ప్రార్థన, నీ ప్రార్థనలో పాపపు ఒప్పుకోలు ఉండాలి. తలలు వంచగానే ఈ రోజు నేను ఏమైనా పాపం చేశానేమో తండ్రి, మొదట నన్ను క్షమించండి, ఇది ఉందండి. ఈ తగ్గింపు, దేవుని ఎదుట ఈ యథార్థమైన మనస్సు, దేవుని ఎదుట ఏమండి నేను ఎలా భక్తిలో ఉంటున్నా, ఏదో పాపం నాలోకి అంటిందేమోనన్న భయం. మీకు విషయం తెలుసండి, నేను చాలా మంది ప్రాక్టికల్గా చూసి చెప్తున్నానండి. దేవుడి దగ్గరికి రాకమునుపు, దేవుడి ఈ మన సంఘంలో ఈ సత్యవాక్యంలోనికి రాకమునుపు కాస్త కోస్త దేవుడి భయం ఉంటుందండి. భయంగా ఉంటారు, దేవుడికి భయపడతారు, వాక్యానికి భయపడతారు, వాక్యం చెప్తున్న దైవజనుడికి కాస్త భయపడుతూ ఉంటారు. కొద్ది రోజులకి వాక్యాలన్నీ తెలియగానే, కాస్త సంగతుల మీద అవగాహన రాగానే, ఈ సబ్జెక్ట్ నాకు తెలుసు, ఈ వాక్యం నాకు తెలుసు అనగానే, నేను చాలా మందిని ప్రాక్టికల్గా చూసిందండి, కాస్త వాక్యం రాగానే దేవుడి భయం పోతుంది. ఇది రివర్స్ అయిపోయింది. ఇది వాక్యము వస్తున్న కొద్దీ భయం పెరగాలి. వాక్యము వస్తున్న కొద్దీ దేవుడిలో నేను సరిగా ఉన్నానా లేదానన్న ఆందోళన పెరగాలి. అది పెరగకపోగా కాస్త వాక్యం తెలియగానే నాకు అన్ని తెలిసినా నేను పరిశుద్ధుడిని. ఇక్కడ ఈ ఎజ్రా గురించి ఇన్నిసార్లు ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, ముందు 7 అధ్యాయాలు ఆయన గురించి చదువుకున్న ఆయన ఎవరట? సామాన్యమైన వ్యక్తి. ధర్మశాస్త్రంలో ప్రవీణత కలిగిన వాడు, ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాడే దేవుని ఎదుట నేను పాపిని అంటే, ఈరోజు మన అందరికి బాగా బైబిల్ అందరికి వచ్చేసండి? రాదు. రానప్పుడు వాక్య ప్రకారం మనం ఏదో ఒక వాక్యానికి భిన్నంగా మనం ఏదో ఒక తప్పు చేస్తామా చేయమా? చేస్తాం. అలాంటప్పుడు ఎప్పుడైనా ప్రార్థనలో నేను పాపిని అని ఒప్పుకునే మనసు ఉందా? చాలా మంది ఫీలింగ్ ఏంటంటే, నా పాపాలు బాప్తిస్మంతోనే పోయాయి, ఇప్పుడు నేను ఎవరంటే సూపర్, ఇలా కాలు ఎగరేసేది ఉంటారు చాలా మంది. అసలు ప్రపంచంలో నేను ఒక్కడిని నీతిమంతుణ్ణి, ఆడు మంచోడు కాదు, అసలు నేను సూపరు. ఎజ్రాని జ్ఞాపకం చేసుకురండి బాబు, మీరందరూ ఎజ్రాని జ్ఞాపకం చేసుకురండి. బైబిల్ అంతా వచ్చిన ఎజ్రా దేవుడి ముందు అంటున్నాడు, నేను పాపిని తండ్రి. ఇక నా కళ్ళ ముందున్న ఈ ప్రజలు కూడా పాపమే చేశారు. మీ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైంది అది. అంటే వాక్యం నేర్చుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా బాగా వినండి, ఇది వాక్యం నేర్చుకుంటున్నప్పుడు వాక్యం ద్వారా వస్తున్న అనుభవం మనకి తగ్గింపును తీసుకురావాలి. వాక్యం ద్వారా వస్తున్న అనుభవం ఒకరిని దేవుళ్ళో నిలబెట్టగలిగే చాకచక్యమైన ఆలోచనలు కలిగించాలి మనకి. వాక్యం ఇది కలిగించాలి మనకి, మన సీనియారిటీ, మన అనుభవం అవతల వ్యక్తిని దేవుళ్ళో నిలబెట్టే ఆ మంచి ఆలోచనలు కలిగించాలి. మనం నిలబడడానికి, మనం నిలదొక్కుకోవడానికి, మనం పడిపోకుండా ఉండడానికి ఎన్నో జాగ్రత్తలు వాక్యం అనేది మనకి ఇవ్వాలి. వాక్యంలో అనుభవస్తులు అంటే వాళ్ళు. అదే ఇక్కడ జరుగుతుంది. ప్రవీణత కలిగిన ఈ శాస్త్రి తనను తాను పాపిగా దేవుని ఎదుట నిలబెట్టుకుని, మేము పాపం చేశామని తనను తాను నిలబెట్టుకుంటూనే తన దగ్గర ఉన్న ప్రజలందరితో అక్కడ మోకాలు వేయించి, మీరు కూడా పాపాలు చేశారు, నేను ధర్మశాస్త్రం చదివాను కదా, వాక్యం ఒకలా ఉంది, మీ బ్రతుకులు మరొకలా ఉన్నాయని వాళ్ళతోనూ మోకాలు వేయించాడు. కిందకి వెళ్ళేసరికి ఒక అద్భుతం ఉంటుందండి ఇక్కడ. చదువుదాం 2వ వచనం. యాలాము కుమారుల ఒకడు
యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి మేము పాపము చేసితిమి. వీళ్ళు ఒక పాపం ఒప్పుకుంటున్నారు చూడండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ధర్మశాస్త్రం ప్రకారం అన్ని స్త్రీలను మేము వివాహం చేసుకోకూడదు కదా. ఈ వాక్యాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని ఎంతకాలం మేము పక్కకు పెట్టి మేము ఒక తప్పు చేసాం, అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నాం. వాక్యంలో లేని వాళ్ళను, దేవుడు అంటే పడని వాళ్ళను వివాహం చేసుకుని వాళ్ళ గర్భానుండి వచ్చిన మా పిల్లలకి వాళ్ళు దేవుడు ఎవరో చెప్పక ఇదిగో ఈ తరాలన్నీ నాశనం అవడానికి కారణం మేము చేసిన ఒక తప్పుడు పని. మోసే స్పష్టంగా రాశాడు ధర్మశాస్త్రంలో, మీరు అన్య స్త్రీలను వివాహం మీరు చేసుకోకూడదు. ఏ గోత్రంలో ఉన్నవాడు ఆ గోత్రంలో ఉన్న వాళ్ళని వివాహాలు చేసుకోండి అంటే మేము పాడు చేసాం, తప్పు చేసాం, పాపం చేసాం. వాళ్ళు ఒప్పుకుంటున్నారండి. ఏమంటే నిజంగా వండర్ఫుల్ కదండి ప్రార్థన. వండర్ఫుల్లేనా? ఆ ప్రజల ముందున్న నాయకుడు మేము పాపం చేసామన్న ప్రార్థన, పాపం చేస్తున్నామన్న ప్రార్థన, మేము భక్తిపరులం కాదు తండ్రి, మీ దృష్టికి యథార్థంగా మేము లేవు అన్న ప్రార్థన. ఇది ఇతని కాలంలో జరిగిందండి, ఎజ్రా కాలంలో. వచ్చే వారం కూడా చెప్తాను మీరు, ఇది చాలా పెద్దదే. మీరు వచ్చే వారం కూడా విందురుగానే ఇంకో ప్రార్థన చూపిస్తాను. ఈ వారం ముగించేస్తాను. వచ్చే వారం మరికొన్ని ప్రార్థనలు చూపిస్తాను. బైబిల్లో ఈ ఎజ్రా తర్వాత ఇంకొక అతను ఉంటాడు పక్కనే, నెహెమ్యా. ఆయన కూడా నిజంగానండి ఇశ్రాయేలును బాగు చేయడానికి, వాళ్ళ బ్రతుకులను బాగు చేయడానికి చాలా కష్టపడి ఈ బ్రతుకులను బాగు చేస్తున్న క్రమంలో నెహెమ్యా గ్రంథానికి వచ్చేసరికి మీరు ఏమంటే ఒకసారి 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయానికి వస్తే 6వ వచనం నుంచి చూద్దాం. నేలకు ముఖమును వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. నేలని ముఖానికి వంచారట. నేలను ముఖమునకు, ఏమంటే ముఖములను నేలకు ఎందుకు ఉంచారు? యేసుప్రభు ప్రార్థన చేశాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. యేసుప్రభు ఎలా ప్రార్థన చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తి, అంటే యేసుప్రభు పైకి చూశాడు. ఆకాశం వైపు కన్నులెత్తి అంటే ఆకాశానికి ఆవల ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఈయన తలెత్తుకుని ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు? నేలకు ముఖాన్ని వేసి. ఏంటి డిఫరెన్స్ చెప్పండి? మీ పిల్లలు ఇంట్లో ఏదైనా టీవీయో రిమోటో పక్కన కొట్టేశారు అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు ఎలాగుంటారు చెప్పండి? వాళ్ళ పొజిషన్, స్టాండింగ్ పొజిషన్ ఎలాగుంటుంది? రోజు ఇలాగా ఎదుర్కొంటే అసలు అమ్మ ఎప్పుడు వచ్చావు అంటారా? ఇలాగుంటారా కిందకి? ఇలా కిందకున్నారంటేనే అర్థమైపోద్ది ఈడేదో మొత్తం మీద గారడి చేశాడు. వీళ్ళు నేలకు ముఖాన్ని వేశారంటే అర్థం ఏంటి? అసలు మీ వైపు కళ్ళెత్తి మాట్లాడడానికి కూడా మా బ్రతుకులు సరిపోవటం లేదు తండ్రి. నిజంగానండి ఏం ప్రార్థనలు అండి ఇవండి ప్రార్థనలు అంటే, ఇవండి బ్రతుకును బాగు చేసేవండి, ఇవండి దేవుడు హృదయంలో స్థానాన్ని సంపాదించే ప్రార్థనలు అండి. తగ్గింపు ప్రార్థనలు, తప్పు చేసి దేవుని ఎదుట ఒప్పుకునే ప్రార్థనలు ఇవి. నేలకు మొహాన్ని వేసారట. మేము మీతో మాట్లాడడానికి కూడా అర్హులం కాదు తండ్రి, తప్పు చేసాం, మేము పాపాలు చేసాం. నేలకు మొహాన్ని వేసుకుని యెహోవాకు నమస్కరించి, ఆ తర్వాత చూడండి ఏం జరుగుతుంది అక్కడ. జనులు ఇలాగూ నిలబడుచుండగా యేషువ, బాని, షేరేబ్య, యామీను, అక్కూబు, షబ్బతై, హోదియా, ఏమంటే వీళ్ళ పేర్లు మనకు వద్దండి, చదవలేకపోతున్నాం. వీళ్ళందరూ లేవీలు. ఏమంటే వీళ్ళంతా వాక్యం చెప్పే లేవీలు. ఆ కిందకి వెళ్ళిపోతాం చూడండి. లేవీయుల ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియజెప్పారు. వీళ్ళంతా వాక్యం చెప్పేవాళ్ళండి, ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలను విప్పి చెప్తున్నారు. ఇప్పుడు చూడండి ప్రజలు ఏం చేస్తున్నారు? ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు వాక్యాలకు అర్థం చెప్పారు. బోధకుడు వాక్యం చదివించుకుంటూ వెళ్ళకూడదు, ఆ వాక్యాలకున్న అర్థాలు చెప్పాలి. కానీ ఈరోజు చాలా ప్రసంగాలు వింటామండి, ఆయన ఏదో మొత్తం మీద పెద్ద రాసుకుని వస్తాడు నోట్స్.
ఇంకంతే, మంత్రాలు చదివినప్పుడు ఉదాంతరతోటి ఆయన చదువుకుంటూ పోవటం, మనం రాసుకుంటూ పోవటం. ఏం చెప్పాడు ఆయనకి తెలియదు, ఏం విన్నామో మనకి తెలియదు. చివరిలో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ప్రసంగాలు చాలా బాగుందండి అంటారు. ఏం చెప్పారు? చాలా బాగుందండి. గతే ఏం చెప్పారు, ఏం అర్థం అవ్వలేదు కదా. ప్రసంగం అలా చెప్పకూడదట. ఈ లేవీలు వాక్యాన్ని చదివించి, బైబిల్లో ఒక రెఫరెన్స్ చదివించి, ఆ వాక్యానికి దేవుడు చెప్పిన ఒక అర్థం ఉంటుందట, ఆ అర్థం చెప్పారట. వెరీ గుడ్. వాక్యం యొక్క అర్థం చెప్పగానే కిందన్న ప్రజలకి దేవుడి మనసు అర్థమైపోయింది. బాగా వినండి, వాక్యం వినేటప్పుడు అలా వినాలండి. వాక్యం యొక్క అర్థం చెప్పగానే దేవుడి యొక్క మనసు అర్థమైపోయింది. అమ్మో, దేవుడు ఇలా ప్రార్థన చేయమన్నాడా, దేవుడు ఇలా ఉండమన్నాడా, దేవుడు ఇది చేయమన్నాడా, అది వాక్యం ద్వారా రాశాడా, ఇది ఈరోజు సేవకుడి ద్వారా నాతో చెప్పించాడా, సేవకుడి ద్వారా నాకు ఆయన మనసు అర్థం చేయించాడా అని దేవుడి మనసును అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ జనులందరూ చూసారండి, గ్రంథములో ఉన్న వాక్యాలు చెప్పగానే జనులందరూ కూడా ఏడుస్తున్నారట, బాధపడుతున్నారట. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, వాక్యం విన్న తర్వాత ఏడ్చారా? ఎందుకు ఏడుస్తున్నారు ఇప్పుడు మీరు బాగా చెప్పండి. ఇందాక వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అక్కడ, ఇప్పుడు వాక్యం విన్న తర్వాత వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? వాక్యం వింటుంటే మనకు ఒకటి అర్థమైపోతుంది. ఏంటి? వాక్యానికి నేను చాలా దూరంగా బ్రతుకుతున్నాను, వాక్యానికి భిన్నంగా ఉన్నాను, వాక్య ప్రకారం నేను బ్రతకటం లేదు, వాక్య ప్రకారం నా జీవితం లేదు అని ఎప్పుడైతే ప్రజలకు అర్థమైపోతుందో, ప్రజలు దేవుడి సన్నిధిలో మేము తప్పు చేసామని ఏడుస్తున్నారట. నిజంగానండి, హృదయాన్ని పిండేసే సందర్భం అండి ఇది. ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ మనలో వస్తున్నాయా? వాక్యం వింటున్నప్పుడు ఇలాంటి భావజాలం మనలో కలుగుతుందా? దేవుడు ఇలా ఉండమన్నాడా, నేను ఇలా ఉంటున్నానా, ఇంతకాలం తప్పు చేశానండి. కళ్ళంపా నీళ్లు పెట్టుకోకపోయినా కనీసం హృదయం అంతరంగమైన బాధపడుతుందా, అంతరంగమైన ఏడుస్తుందా, అంతరంగమైన దేవుడికి క్షమాపణ కోరుతుందా, అంతరంగమైన దేవుడు నన్ను క్షమించు అని అడుగుతుందా? అంతరంగం పైకి వద్దురండి. ఎందుకంటే మనం పైకి ఏంటంటే కంపెనీస్ కళ్ళంప నీళ్ళటం ఎవడో చూశాడు అనుకోండి, వీడైతే పాపం చేశాడు అందుకే ఏడుతున్నాడు అని మళ్ళీ ఎక్కడ చిన్న చూపు చూస్తారని కళ్ళ నుంచి అసలు బొట్టు కూడా రానేమో మనం. మీకు విషయం చెప్పనా, దేవుడి సన్నిధిలో వాక్యాన్ని బట్టి ఏడ్చిన, మరలా చెప్తున్నాను రాసుకుంటుంది, దేవుడి సన్నిధిలో వాక్యాన్ని బట్టి ఏడ్చిన, దేవుడు పని చేస్తున్నప్పుడు వచ్చే కష్టాన్ని బట్టి ఏడ్చిన, ఆ ఏడ్చిన కన్నీటి బొట్లు పరలోకంలో దేవుడి దగ్గర బుడ్లో ఉంటాయి. మళ్ళా చూసుకోవచ్చు మీరు, తెలుసా? పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర బుడ్లో దాచి పెడుతున్నాడట. నా కోసం భూమి మీద నువ్వు కార్చిన కన్నీరిదని. ఏం దేవుడండి! నా మాటకి నీ హృదయం బాధపడి నువ్వు ఏడ్చావా? నా మాటకి ఏడ్చావా? నా పనిలో వస్తున్న శ్రమకి ఏడ్చావా? అప్పుడప్పుడు ఏడుపు వస్తుందండి. పని బాగా చేసే వాళ్ళకి ఏడుపేనండి. నిజంగా చెప్తున్నాను కదా, మా చాలా పెద్ద పెద్ద బుడ్లు ఉంటాయి దేవుడి దగ్గర, పెద్ద పెద్ద బుడ్లు ఉంటాయి. ఏడ్పే ఎవరికి తెలియకుండా ఏడుస్తాం. కారణం ఏంటంటే బలహీన పడతారు ముందు అని. పని ఎత్తుకున్నప్పుడు, పని పెద్దవి ఎత్తుకుంటున్నప్పుడు వస్తున్న మాటలకు కానీ, ఏమంటే ఎదురవుతున్న పరిస్థితులకు కానీ, వస్తున్న కష్టాలకు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, నిద్రలేని రాత్రులు కానీ, ప్రయాణాలు కానీ, శరీరం బాధ పెడుతున్నప్పుడు వచ్చేవే. అలా ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టు దేవుడు బుడ్డులో దాచిపెడతాడట. నువ్వు నా కోసం బాధపడ్డావు కదా అని. కానీ మనం ఏంటంటే ఎప్పుడు కూడానండి పక్కోళ్ళనో ప్రజలను చూసండి మనల్ని మనం మోసం చేసుకుంటాం. నిజంగా చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో ఏదైనా వాక్యం మీ హృదయాన్ని కదిలిస్తుందా? దేవుడి సన్నిధిలో ఖచ్చితంగా ఒప్పుకోండి, నేను చేశాను తండ్రి. మీ వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటారు కదా, ఆ వ్యక్తిగత ప్రార్థనలోనైనా దేవుని ఎదుట సాష్టాంగ పడుకోండి, దేవుని ఎదుట చెప్పేసేయండి, ఒప్పుకోండి. నిజంగా చెప్తున్నానండి, దేవుడు మీ వెనకొచ్చేస్తాడండి. మీరు ఏది అడిగితే అది ఇస్తాడు, ఏది చెబితే అది చేస్తాడు మీకు.
నా మాటకు లొంగుతున్నావు కదా, నా మాటకు లొంగావు కదా, నా మాటకు కన్నీళ్ళు విడిచావు కదా, నా మాటకు కదా నువ్వు లొంగిపోయావు, నా మాటకు కదా ఏడ్చావు, నా మాటకి చాలా గొప్పగా తీసుకుంటాడు తెలుసా. ఏడ్చిన వాళ్ళు లోకం చిన్నగా చూస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఒకప్పుడు అండి ఒక చోట ప్రసంగం చేసి ఏమండి ఏదో మాకు సంఘానికి ఒక పెద్ద కష్టం వచ్చింది. నాకు ఇప్పటికీ గుర్తు, నాకు పెద్దగా ఏం గుర్తుండవు కానండి, దేవుడి పక్షాన అయిన గాయాలు మాత్రం గుర్తుంటాయి. నేను ఒక ప్రసంగం చేశాను. ప్రసంగం చేసి ఈరోజు మనం కూడా ఏడుద్దాము, దేవుడి పక్షాన మనకు ఒక కష్టం వచ్చింది, మనం ఏడ్చి ప్రార్థన చేద్దాం అనగానే ఏమంటే ఎప్పుడు సనిగే వాళ్ళు, కామెంట్లు చేసేవాళ్ళు ప్రసంగాలకు ఉంటారు. ఆ టైంలో నాకు వేసిన కౌంటర్ ఏంటంటే, ఒక అతను మగవాళ్ళు ఏడవటం ఏంటండి అన్నాడట. ఎవరు ఏడవకూడదట? మగవాళ్ళు ఏడవటం ఏంటండి, ఏడవమని చెప్తున్నాడు ఈయన ప్రసంగంలో అన్నాడు. ఇక్కడ ఏమంటే ఏడుస్తున్న ఎజ్రా గారు ఎవరు? ఏడ్చిన యేసుప్రభు ఎవరు? అంటే ఏడ్చేంత భక్తాడికి లేక కౌంటర్ వేసాడు అనమాట. మనం ఏడవటం ఏంటండి, పై పని నవ్వుకుంటా నాటకాలు ఆడుకుంటూ నరకానికి వెళ్ళిపోదాం. సరే, బాగా ఆలోచించండి నేను చెప్పేది. ఏడవటం దేవుని ఎదురు తప్పు కదండి. పిల్లలు ఏడుస్తారండి మన దగ్గర. నిజంగా చెప్తున్నానండి, ఓ తప్పు చేశాడు, ఏదో పాపం చేశాడు, దొరికిపోయాడు, శిక్ష అనుభవించాడు, మనతో ఎలా చెప్పుకోవాలో తెలియక వచ్చి ఏడుస్తున్నాడు. మీరు ఏం చేస్తారు చెప్పండి? పేరెంట్గా అడుగుతున్నాడు మిమ్మల్ని, తల్లిదండ్రులుగా మీతో చెప్పుకోలేక ఏడుస్తున్నాడు. ఎలాగుంటుంది ఆ టైంలో మీ మనసు ఏంటి నాకు చెప్పండి. ఆడు ఎంత పెద్ద తప్పు చేసినా మీరు క్షమిస్తారు, క్షమించరా? కారణం ఏంటో తెలుసా? ఏం చేస్తున్నాడు వాడు? అక్కడ కూర్చుని ఏడుస్తున్నాడు. పొలేరా, నీకు ఎందుకురా, నేను ఎవరైనా ఏమన్నా అన్నారా, నేను చూస్తాను పదా. అలా ఆడకుండా నానా ఈ తప్పు చేశాను, మరి వాళ్ళు అంత ఎడుతున్నారు అని ఇలాగ అన్నాడు అనుకోండి, రొమ్మెత్తుకుని. ఆడు ఎంత పెద్ద తప్పు చేసినాడు, తప్పును భుజాల మీద వేసుకుని, మేము ఉన్నాం కదా నీకు, మేము మాట్లాడతాం కదా, నువ్వు ధైర్యంగా ఉండి ఆడకు, నువ్వు అన్నం తిను, మేము ఉన్నాం కదా. కన్నీరు ఎవరినైనా మారుస్తుందండి. తల్లిదండ్రులుగా మళ్ళీ మార్చింది. ఎవరినైనా ఏడుస్తున్నాడంటే, ఎవడైనా మన కళ్ళ ముందు వచ్చి నేను తప్పు చేశానండి అని మన కళ్ళ ముందు ఏడుస్తున్నాడు అనుకోండి, మన మనసు ఏమైపోతుంది చెప్పండి? కరిగిపోయిద్దండి. ఎజ్రా చేసింది అదే, అక్కడున్న మనుషులు చేసింది అదే. ఇదిగో ఇక్కడున్న ఈ కాలం నెహమ్యా గారి కాలానికి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు కూడా అంతే. ఎప్పుడైతే దేవుడి వాక్యాలు చెప్పారో, వాక్యం వాళ్ళకి అర్థమైందో, అంటే అంతకు ముందున్న బోధకులు వాళ్ళకి వాక్యం అర్థమయ్యేటట్టుగా చెప్పలేదు పాపం, చెప్పక తప్పులు చేశారు వాళ్ళు. వాక్యం చదువుకుంటూ పోతున్నారు అంతే, అందులో భావాలు ఏం చెప్పలేదు వాళ్ళకి. ఎప్పుడైతే వీళ్ళున్న ఈ స్పెషల్ గా అపాయింట్ చేసిన ఈ లేవీలు ఎప్పుడైతే ధర్మశాస్త్రం యొక్క అర్థాలు, దేవుడు మనసులో ఉన్న భావాలు చెప్పేశారో, ఏడవటం మొదలు పెట్టారండి. ఏడ్చిన ఏ పిల్లలైనా మనం ఎలా కరుణిస్తామో దేవుడు కూడా కరుణించాడు, కాపాడాడు, వాళ్ళ పాపాలు కడిగాడు. ఎవడ వాళ్ళ ఏడుపుకు మురిసిపోయిన కన్న తండ్రి ఆ రోజు మరలా వాళ్ళ మందిరాన్ని నిలబెట్టాడు, వాళ్ళ గొప్ప చేశాడు. వాళ్ళ పండగలు చేసుకుంటారండి. తర్వాత పర్ణశాలలో పండగ చేశారు వీళ్ళు. చాలా రోజులు అయిపోయింది అప్పటికి పండగలు చేయక, ఇశ్రాయేలు ఆనందంగా లేక, సంతోషంగా లేక చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడైతే ఏడ్చి పాపాలు ఒప్పుకున్నారో వెంటనే వాళ్ళని క్షమించాడండి, వాళ్ళని ఆదరించుకున్నాడండి, వాళ్ళని గొప్ప చేసుకున్నాడండి, వాళ్ళ వెనకాల ఉన్నాడు. వాళ్ళతో ఎప్పుడు జరగనంత గొప్పగా పర్ణశాలల పండగ జరిగించాడు నెహమ్యా గారి కాలంలోనే. అంటే దీన్ని మీకు అంతా ఎందుకు చెప్పాను తెలుసా? ఇవి దేవుడు మెచ్చుకునే ప్రార్థనలలో గొప్ప ప్రార్థనలు అండి.